ఓం నమ శివాయ. ఓం సాయిరామ్. కార్తీక పురాణం 23వ అధ్యాయం. పురంజయుని కార్తీక వ్రతము. అగస్త్యుడు ఇట్లు ప్రశ్నించాడు: ఓ అత్రిమునీంద్ర, విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏమని చేసెను? దయచేసి నాకు చెప్పుము అనగా విని అత్రి ఇట్లనెను: శ్రీ మహావిష్ణువు అనుగ్రహమున తనకు విజయము కలిగిన నాటి నుండి పురంజయుడు మహావిష్ణు భక్తుడయ్యాను. సత్యవంతుడను, ఈ శుచిత్వము కలవాడును అయ్యెను. దాత అయ్యెను. ప్రియముగా పలుకుడవాడయ్యెను. యజ్ఞములు చేయించుచుండెను. బ్రాహ్మణులను పూజించుచుండెను. శాస్త్రములు తెలుసుకొనుచుండెను. తన రాణివాసపు స్త్రీలతో విహరించుచుండెను. శత్రువులకు దుర్నిరీక్షుడయ్యెను. కామక్రోధాదులను జయించును. ప్రతి సంవత్సరమును కార్తీక మాస వ్రతము చేయుచుండెను. ఇట్లుండగా కార్తీక మాసం సమీపించినది. రాజు, నేను ఈ కార్తీక మాసంలో దామోదరు నెట్లా ఆరాధింపవలెను, ఏ క్షేత్రమున ఆరాధింపవలెను అని యోచించుచుండగా ఒక ఆకాశవాణి ఇట్లు చెప్పెను: రాజా, శ్రీరంగనాథుని నివాసమైన శ్రీరంగ పట్టణమునకు వెళ్ళుము. అది కావేరీ నదీ తీరము. కార్తీక మాసం నెల అంతయు కావేరీ స్నానము చేయుచు శ్రీరంగనాథుని భక్తితో సేవింపము. ఆ మాటలు విని పురంజయుడు సైన్యములతో పాటు బయలుదేరి తీర్థయాత్రలు చేయుచు కార్తీక మాసము వచ్చేసరికి శ్రీరంగము చేరాడు. కార్తీక శుక్ల పాడ్యము నుండి అమావాస్య వరకును కావేరీ నది మధ్య నివాసి అయిన శ్రీరంగేశుని యథావిధిగా ఆరాధించారు. కావేరీ స్నానములు, దానములు, ధర్మములు, హోమములు, అభిషేకములు, సాయంకాలమున భజనలు, నాట్యములు, గీతములు అన్నీ జరుపుచు కార్తీక వ్రతమును పూర్తి చేసిని. తిరిగి అయోధ్య నగరమునకు వచ్చేసరికి ప్రజలందరూ తమ తమ ధర్మములలో నిమగ్నులై ఉన్నారు. రాజునకు ఘనమైన స్వాగతం ఇచ్చారు. శ్లోకం. రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠః రాజానమాను పర్తంతే పాపే పాపరతాః ప్రజాః యథా రాజా తథా ప్రజ అని సూక్తి ప్రకారము పురంజయుడు ధర్మాత్ముడు కాగానే ప్రజలను ధర్మరతులై ఉంటారు. రాజ్యమంతయు సంపన్నమై ఉంటుంది. బ్రాహ్మణులు పండితులై ఉంటారు. క్షత్రియాదులు తమ ధర్మములను నెరవేరుస్తారు. రాజస్త్రీలు, పురస్త్రీలు పతివ్రతలై శోభిస్తారు. ప్రజలందరూ ఆయురారోగ్య భోగభాగ్యములతో తొలతూగుతుంటారు. ఇదంతా